వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి తీవ్ర తుఫాను మోంత ప్రస్తుతం తీరాన్ని దాటినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలపై దాని ప్రభావం చూపిస్తోంది. సో ప్రస్తుతం తీవ్ర తుఫాను మోంత తాజా పరిస్థితిని మనతో వివరించేందుకు మనతో విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి నాగభూషణ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. ఈ మోంతా తుఫాను తీరాన్ని దాటినప్పటికీ కూడా దాని ప్రభావం ఏపీలోని చాలా జిల్లాలపై చూపిస్తుంది. దాని తాజా పరిస్థితి ఏంటి సార్? నిన్న మంతా అనబడే తీవ్ర తుఫాను ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ రాత్రి 11:30 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో ఉన్నటువంటి కాకినాడ దక్షిణాన మరియు నర్సాపూర్ అతి చెరువులో తీరాన్ని దాటడం జరిగినది. ఇది వాయు దిశలో ప్రయాణిస్తూ కొంచెం బలహీనపడి తుఫానుగా నర్సాపూర్కి 20 కిలోమీటర్ల దూరంలో వద్ద బలహీనపడినది. ఇది మరింత ఉత్తర వాయు దిశలో ప్రయాణిస్తూ మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా ఈరోజు ఉదయం 8:30 గంటలకు ఆంధ్రప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ వద్ద తీవ్ర వాయుగుండంగా ఏర్పడినది. ఇది మరియు అదే దిశలో అనగా ఉత్తర వాయు దిశలో ప్రయాణిస్తూ రాగల 6 గంటల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మరియు దాని పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి దక్షిణ ఛత్తీస్గఢ్ వద్ద వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఎక్కువ ఉన్నది. అంటే ప్రస్తుతం ఇది తీవ్ర అల్పపీడనం నుంచి బలహీనపడి తీవ్ర తుఫాను నుంచి బలహీనపడి తుఫాను మరియు ఇంత బలపడి తీవ్ర వాయుగుండంగా ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా ఉన్న ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ఎన్టీఆర్, ప్రకాశం, పల్నాడు, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి నంద్యాల జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. మరియు రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రాలైనటువంటి జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. మరియు రాగల 24 గంటల్లో రాయలసీమ ప్రాంతం అనేటువంటి వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. తదుపరి రోజు అయినటువంటి 2వ రోజు 30వ తారీఖున ఈ యొక్క వర్ష ప్రభావం తగ్గుతూ ఉన్నప్పటికీ ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నవి. సార్ అంటే ఇప్పుడు ఇది ఏదైతే తీవ్ర తుఫాను నుంచి తుఫాను, తీవ్ర వాయుగుండం ఇలా క్రమక్రమాన ఇది బలహీనపడుతూ వస్తుంది కాబట్టి ఈ ఎన్ని రోజుల పాటు మొత్తం ఓవరాల్గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది సార్? ఈ రోజు నుంచి మరో 2 రోజులు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. ఈరోజు రేపు ముఖ్యంగా ఎక్కువ ఉంటుంది. ఈ రోజుతో పోలిస్తే రేపు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. సార్ ఈ 2 రోజుల నేపథ్యంలో ఇప్పటివరకు ఉన్న ఆంక్షలు ఏదైతే మత్స్యకారులకు కానివ్వండి, పోర్టులకు కానివ్వండి, కొన్ని మీరు ఆంక్షలు ఇచ్చారు, కొన్ని ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం అవి ఏ విధంగా కొనసాగుతుంది? అంటే ప్రస్తుతానికి ఈరోజు అయితే సముద్రంలో గాలులు గంటకి 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్లు ఈ యొక్క గాలి యొక్క వేగం రేపటి తగ్గుతున్నాయి. అవి గంటకి 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. వీటి యొక్క గాలుల ప్రభావం వల్ల రాగల 2 రోజులు కూడా మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదు హెచ్చరికలు జారీ జరిగింది. సార్ ఇప్పటికే ఈ ఫ్లాష్ ఫ్లడ్కి సంబంధించి అంటే ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు అనుమానాలు ఉన్నాయి. సో ఫ్లాష్ ఫ్లడ్స్ ఏ విధంగా ఏర్పడబోతున్నాయి, అది ఏ ప్రాంతాలకు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం? అనగా దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ముఖ్యంగా రాగల 24 గంటల్లో ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగినది. ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇదైతే ఈ మోంతా తుఫాను తీరాన్ని దాటినప్పటికీ కూడా తీవ్రంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మీద ఎక్కువగా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నాయి. ఎందుకంటే క్షీణిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ముఖ్యంగా మనం చూసుకోవచ్చు. ఈ ఏదైతే 29వ తేదీకి చూపించినటువంటి విశాఖ నుంచి శ్రీకాకుళం దగ్గర నుంచి ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి,
పార్వతీపురం అని ఇవన్నీ కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే రాయలసీమ సంబంధించి పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలు కూడా ఈ ఆరెంజ్ అలర్ట్, ఇక్కడ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మనం తదుపరి రోజు చూసుకుంటే చాలా వరకు ఈ అల్పపీడనం ప్రభావం అంటే ఏదైతే తీవ్ర తుఫానుగా ఉందో అది క్రమక్రమాణ దాని తాలూకు ఎఫెక్ట్ తగ్గే నేపథ్యంలో చాలా వరకు గ్రీన్ అనేది చాలా జిల్లాలకు గ్రీన్ అలర్ట్ని ఇచ్చారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి కొనసాగుతున్న ఈ మోంతా తీవ్ర తుఫాను ప్రస్తుతానికైతే క్రమక్రమేణా క్షీణిస్తుందనే చెప్పుకోవచ్చు. కాకపోతే రానున్న 2 రోజుల పాటు ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.